నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. భూమియు దాని నివాసులందరూ లయమవునప్పుడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. మరి వారు అంచెలంచులుగా తండ్రి నాయన ప్రభా చదువులలో ముందుకు వెళుతూ మీరు ఇచ్చేటువంటి తండ్రి విజయాన్ని వారు నాయన ప్రభా అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన ఈ సంఘంలో విడువలేవు ఎన్నడు మనసెరిగిన యేసయ్యా మదిలో జతగా నిలిచావు. వెనుకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లుకోనుగా. వెనుకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లుకోనుగా. ఆశ్చర్య క్రియలు చేయు దాక్షణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు. ఆశ్చర్య క్రియలు చేయు దాక్షణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలో జతగా నిలిచావు. హృదయాన నీ ఆశలు రాసి నీ పత్రికనుగా మార్చావు. హృదయాన నీ ఆశలు రాసి నీ పత్రికనుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా మదిలో జతగా నిలిచావు. కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బంది
కలుగును గాక. మీ అందరికీ నా వందనములు. మా బాబుకి చెవు ఆపరేషన్ అయింది, కానీ పోయిన వారంలో తెలిసినప్పటి నుంచి బేస్తవారం సర్జరీ అనగానే సోమవారం నుంచి తెలియని భయం వచ్చేసింది నాకు. కానీ సోమవారం విజ్ఞాపన ప్రార్థన, సోమవారం మంగళవారం బుధవారం అనగానే, కానీ సోమవారం ప్రార్థనలో కూడా నాకు అసలు చాలా భయంగా ఉందని. ఒక్కడే కదా బిడ్డ, ఒక్కడే ఉన్నాడు అక్కడ. నేను చూస్తే ఇక్కడ ఉన్నాను, ఏ ఇబ్బందులు వస్తాయో, ఏ సమస్యలు వస్తాయో, బిడ్డ ఒక్కడే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అసలు ఆ టెస్టులు కట్టబోతున్నాడు అనేసి చాలా దిగులు వచ్చేసింది. కానీ దేవుడు నా పక్షా నుండి నా మార్గాన్ని సరళం చేశాడు. కానీ బాబుతో కూడా ఉన్న వాళ్ళ కొలీగ్స్ అందరు కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ అసలు నేను అవసరం లేదు అక్కడ, కానీ వాళ్ళే చూసుకుంటున్నారు. అసలు వాళ్ళు చూసుకునే దానికి నేనైతే సరిపోను అనిపించి నన్ను పంపించేశాడు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఆంటీ మేముంటాం అంటున్నారు. కానీ నాకు ముందు వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడన్న సంగతి విజ్ఞాపన ప్రార్థనలోనే నేను చూశాను. నాయన, 3వ రోజు విజ్ఞాపన ప్రార్థన జరుగుతున్నప్పుడు నీ చిత్తమైతే సాతాను ఒక పక్క చెప్తా ఉంది, వద్దులే, చాలా పనులు ఉన్నాయి కదా నీకు, ఇంకొకసారి పోవచ్చులే, అందరికీ తెలుసు కదా నీకు పనులు ఉన్నాయని, దేవునికి కూడా తెలుసు కదా అని అనుకుంటుంది అని ఒక పక్క మనసు చెప్తుంటే, దేవా నీ చిత్తం అయితే నన్ను 3వ రోజు విజ్ఞాపన ప్రార్థనకు పంపించి ఆ తర్వాత బస్సు ఎక్కేదానికి నాకు మార్గం చూపించిన ఆయన అన్ను. కానీ ఆటోమేటిక్గా మనసు నువ్వు ప్రార్థనకు వెళ్ళిపో అనిపిస్తుంది. వెంటనే నేను 3వ రోజు విజ్ఞాపన ప్రార్థనకు వచ్చి అక్కడి నుంచి నేరుగా నాకు అసలు బస్ జర్నీ పడదు. అట్లాంటిది నేను బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా ఏ ఇబ్బంది సమస్యలు లేకుండా క్షేమంగా అక్కడ చేరాను. ఆపరేషన్ కూడా నేను రాకముందే నేను పోయే లోపల బాబు రెడీ అయిపోయినాడు, అడ్మిట్ అయిపోయినాడు. ముందు రోజే బాబు రెడీగా ఉన్నాడు. నేను పోవడము, బాబుకి సర్జరీకి తీసుకుపోవడము. మామూలుగా అందరికైతే తీసుకుని వెళ్ళిన వెంటనే అయిపోయిన వెంటనే పంపించేస్తారు, వార్డుకి షిఫ్ట్ చేస్తారు. కానీ సాయంకాలం 5 దాకా కూడా బాబు సర్జరీలో వాళ్ళ సీనియర్సే, వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారనమాట. సర్జరీ మొత్తం వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు థియేటర్లో. ఆంటీ నువ్వేం టెన్షన్ పడబాక, నువ్వు రాలేదని మొత్తం A to Z ఫోన్లో పెడతా ఉన్నారు. ఆంటీ ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంది అయిపోయింది, దాంట్లో ఉన్నాడు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఉన్నాడు అనేసి. కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉన్నాడు. మా ప్రార్థనలు, మా పాశ్రమ ప్రార్థనలు, పాశ్రయ ప్రార్థనలు, సంఘం అంతా ప్రార్థన ఎక్కడ వ్యర్థం కాలేదన్నమాట. దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉండి ఆశ్చర్యకారం జరిగించాడు. రేపు బేస్తవారము కుట్లిప్పి లోపల ఆ పొర చూసేటప్పుడు కూడా ఎటువంటిది రాకుండా నా కోసం, మా బాబు కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈ కొద్ది విజ్ఞాపన, ఈ సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మా ప్రార్థన వినే దేవుడు. ఒంటరిగా ఉన్నవారిని బలమైన జనంగా చేస్తా అన్నాడు, ఒంటరిగా ఉన్నవాడిని 1000 మంది చేస్తా అన్నాడు ప్రభు. ప్రార్థనతో ప్రారంభించి అది ముగించుకొని వెళ్ళింది. దేవుడు నిజంగా ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యము జరిగించాడు. ఇంకా మేము ప్రార్థనలో ఆ బాబు కోసం ప్రార్థన చేయాలని కోరుచున్నాను. సంపూర్ణమైన స్వస్థతని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించి ఒక మంచి డాక్టర్గా ఆ బిడ్డ సెటిల్ అవ్వాలి, దేవుని సేవ చేయాలి. విన్న సాక్ష్యం బట్టి ప్రభుత్వం సిద్ధం అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఇంకెవరన్నా ఉంటే సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. కావాల్సిందే. నేను చర్చికి పోయి వచ్చే లోపల వాళ్ళ ఊరికి పోవాలా. అప్పుడు మా అల్లుడికి బాగా కడుపులో నొప్పి వచ్చేసింది. అప్పుడు ఆసుపత్రికి వెళ్ళాను. నేను ఇంటికి పోయే లోపల ఆసుపత్రికి వెళ్ళాను, ఇంటికాడ లేరు. అప్పుడు ఫోన్ చేసిన మా అమ్మాయికి, ఏడకు పోయారు, బ్యాగులు అయిన ఇంట్లోనే ఉన్నాయి అంటే, ఎట్లాంటి సంగతమా, బాగలేదు, హాస్పిటల్ తీసుకుపోయాను అన్నది. అప్పుడు నేను కూర్చొని దేవుణ్ణి ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటే అప్పుడు కిడ్నీలో రాయి ఉన్నది అని చెప్పారంట. అది ఏం కాదు, మాతలకి కరిగిపోద్ది, అది తొందరగానే కరిగిపోద్ది మందులకి అని చెప్పారంట. అప్పుడు దేవుడికి వందనాలు చెప్పుకొని, నేను దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెప్పుకొని, మీ అందరు కూడా మా అల్లుని గురించి ప్రార్థించండి,
అవి ఇంకా ఆపరేషన్ లేకుండా మందులతోనే కరిగిపోయేటట్టు అందరూ ప్రార్థించండి. అందరం దేవుడికి వందనాలు. ఓకే, ఈరోజు వాక్యాన్ని కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు ముందుకు వచ్చి వాక్యం చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేటి ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామం స్తుతించెదను. నీవు అద్భుతములు చేస్తివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమనం ఘనం చెవిన పర్లకు తండ్రి వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. దేవా, గొప్ప దేవా, ఘనమైన దేవానికి వందనాలు, మహాగణ మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత ఆదివారం నుంచి ఇంతవరకు మీరు మనల్ని కాచి కాపాడి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన సమయంలో ఇంతవరకు పాటల ద్వారాను తండ్రి మరి చెప్పిన సాక్ష్యాలను బట్టి తండ్రి మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరు మాతో ఏమైతే మాట్లాడాలని చిత్తమైందో తండ్రి ఆ వాక్య మర్మాలని బిడ్డ నోట మీరు ఉంచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవిని గ్రహించగల మనసును అనుసరించే హృదయాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. నిలబడుతున్న బిడ్డను కూడా నీ ఆత్మతో నింపండి. నీ బలమైన ఆత్మతో నింపి అభిషేకించి తండ్రి నీ గూఢమైన వాక్యాలు బిడ్డ నోట మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీ కొందనాలు. ఇంకనూ నీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మైక్ ద్వారా నీ వాక్యాన్ని వినబడుతున్నారో వారందరి హృదయాల్లో నీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. నీవే నిజమైన దేవుడు అని వారి గుర్తెరగలాగిన వారి యొక్క మనోనేతరాలను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మరొకసారి దయగలాస్తాను సమర్పిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెనలు నీ నామంలో మాకు అందరికీ మీరు అనుగ్రహించమని మరి మీ పరిశుద్ధమని ఈ సమయాన్ని నీ దయగలాస్తానికి మీరు సమర్పిస్తుండగా ఆది అంతా మీరే నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తునామమున అడిగి బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మరి స్తుతి ఆరాధన సమయం కనుక మనమందరం లేచి నిలబడి కొంతసేపు దేవుని మహిమపరుచుకుంటూ దేవుని ఆరాధిద్దాం. మనం మధ్యలో ఉన్న పాటల బుక్లో వచ్చి 310వ కీర్తనను పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
స్తోత్రం, మహాగణానికి స్తోత్రం, అద్భుత కార్యాలు చేయబడానికి స్తోత్రం తండ్రి. అయ్యా నువ్వు చేయలేని కార్యం ఏదీ లేదు ప్రభు, నన్ను సమస్తం సాధ్యం తండ్రి. ప్రభు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభు మమ్మల్ని చూసేవాడా నీకు వందనాలు తండ్రి, మాకు సహాయం చేసేవాడా నీకు వందనాలు తండ్రి, ఆదరించేవాడా నీకు వందనాలు ప్రభు, ఆశీర్వదించేవాడా నీకు వందనాలు తండ్రి, కృంగిన వారిని లేవనెత్తవాడా నీకు వందనాలు ప్రభు, బంధింపబడిన వారిని విడిపించేవాడా నీకు వందనాలు తండ్రి, పరదేశులను కాపాడవాడా నీకు వందనాలు నిమిషం తండ్రి. ప్రభు నైనా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు నైనా అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభు నైనా అయ్యా నా తండ్రి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా నీకు వందనాలు చెంచుకుంటూ క్రీస్తు యేసు నామంలో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తన బోధల ద్వారాను అనేక అద్భుత కార్యాలు చేయడం ద్వారాను తన మరణ పునరుద్ధాల ద్వారా నిజమైన దేవుడని అసలైన దేవుడని తను తాను ప్రత్యక్షపరచుకున్నారు. నిజమే దేవుడు అనేవానికి ఎటువంటి లక్షణాలు ఉండాలో ప్రతి లక్షణాన్ని మనము ప్రభువులో చూడగలము. దేవుని పాద సన్నిధికి విడిచిపెట్టకుండా ఆయన పాద సన్నిధిలో గడుపుచున్న మీరు ఎంతో విలువైన వారు. దేవుడు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎన్నో మేలులు మీ జీవితాల్లో మా జీవితాల్లో జరిగించాడు. ఇంకనూ అనేక కార్యాలు చేయడానికి సమర్థుడు. నిజంగా మనం దేవుడిని ఎందుకు ఆరాధించాలి లేదా ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంటే ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, మనల్ని చూడకుండా ఉండేవాడు కాదు, మనం ప్రార్థనలు వినకుండా చెవులు మూసుకునే దేవుడైతే కాదు కదా. అందరిని బట్టి దేవుడిని ఆరాధిద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ప్రభువు చూచే దేవుడు. మన ప్రభువు చూచే దేవుడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనం మనం చదువుకుందాము. 139వ కీర్తన 16వ వచనంలో రాయబడి ఉంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. మనల్ని దేవుడు ఎప్పుడు చూశాడంటే మనం ఈ చర్చిలో కూర్చోంటే మాత్రమే కాదు, మనము పిండమై ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములైనని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. నిజమే, మన దేవుడు చూచే దేవుడు. కంటిని నిర్మించిన వాడు కానుకుండునా అని కీర్తన గ్రంథము 94 కీర్తనలో 9వ వచనంలో మనము చూడవచ్చు. కాబట్టి మనకున్న పరిస్థితుల్లో అది ఎలాంటిదైనా ఎటువంటి క్లిష్టమైన మన దేవుడు మనం చూస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు అన్న గ్రహింపు మనం ఎప్పుడు కలిగి ఉంటే మనం దేనికి కూడా భయపడము, బాధపడము. కానీ కొన్ని సందర్భాల్లో మనం మన ధైర్యాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితులు మనకి వచ్చినప్పుడు కూడా దేవుడైతే మనల్ని చూడకుండా కళ్ళు మూసుకొని వీళ్ళ బాధ లేదు వీళ్ళు పడతారులే అని ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన హృదయ వేదనని ఎక్కడైతే మనము ఇంకా మా పరిస్థితి అయిపోయింది, మేము ఓడిపోచున్నాము, ఈ పోరాటంలో మేము గెలవలేము, మేము ఓటమిని మేము అంగీకరించాల్సిందని మన జీవితంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు వైపు చూస్తూ ఆయన పాద సన్నిధిలో మన విన్నపాలు విన్నవించుకొని దేవుడిని వైపు మనం చూసి ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ఎప్పుడు అనుకోవద్దు దేవుడు మనల్ని చూడట్లేదని కదా. దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనము చదవచ్చు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే మన ప్రభువు మొదటిగా చూచే దేవుడు. మనకు కన్నులు ఇచ్చిన దేవుడు, ఆయన కూడా మనల్ని చూచే దేవుడు కదా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు, హిజ్కియా. ఆయన పేరు హిజ్కియా. మనందరికీ తెలుసు కదా. మరణకరమైన రోగము ఆయనకి కలిగినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని పంపి నువ్వు మరణము వచ్చినావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఆయనకి చెప్పడానికి ప్రవక్తను పంపించినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో ఉంటుంది చివరిలో
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంగీకరించడమే కాదు, దాని జవాబుగా నేను నిన్ను బాగు చేసేదను. మన ప్రభు మనల్ని చూసే దేవుడే కాదు, మన పరిస్థితి నుంచి మనల్ని తప్పించి విడిపించే దేవుడిగా మనం చూడగలము. ఈ ప్రార్థన నేను అంగీకరించిన అన్నాడు కదా, ఆ పైభాగంలో మనం చూసినట్లయితే ఆయన ప్రభు సన్నిధిలో ఎంతగా ఆయన్ని నిజంగా మొరపెట్టుకున్నాడో మనము 3వ వాక్యంలో మనము చూడవచ్చు. యెహోవా యథార్థ హృదయుడనై 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనము. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆ కన్నీళ్ళు చూసిన దేవుడు ఆ కన్నీటిని నాట్యంగా మార్చి ఆయనకు వచ్చిన ఆ అనారోగ్యాన్ని బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మన ప్రభువు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, మారా వంటి అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు కదా. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే కన్నీటిని నాట్యంగా మార్చి ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఇంకొక వ్యక్తిని మనం గమనిద్దాము. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మన పరిస్థితులు ఇంట్లో నుంచి పారిపోవాలి అనిపించేంత సమస్యలు వస్తుంటాయి. అది పిల్లలకైనా అవ్వచ్చు, పెద్దలకైనా అవ్వచ్చు. పిల్లలు నాకు మాట అంటే ఈ రోజుల్లో మాట అనాలంటేనే భయం వేస్తుంది, ఎట్లోకి అట్లా ఉంటారులే అన్న స్థితికి మనం అందరం వస్తున్నాం. పిల్లల్ని ఏమైనా అంటే నేను వెళ్ళిపోతానని ఒకే మాట అంటారు. పెద్దలు అంతే. భార్యాభర్తలు కూడా ఒకరిని విడిచి మనకు ఉండలేము అలాంటి పరిస్థితిలో భార్యాభర్తలను దేవుడు సృష్టించినప్పుడు, వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు ఒకరిని అంటే వాళ్ళకి వచ్చిన సమస్యల్లో అవి చిన్నవే కానీ అవి పెద్దవిగా చేసుకొని ఒకరిని విడిచి ఒకరు పారిపోయి, వీరు నాకు వద్దంటే వీరు నాకు వద్దని, భార్య నాకు వద్దని భర్త నాకు వద్దని భార్య పారిపోయి వారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితే మనం చూసినట్లయితే హాగరు అనే వ్యక్తికి వచ్చింది. ఈ హాగరు అనే ఆవిడ ఒక ఐగుప్తురాలు, ఒక దాసి, శారైకి దాసిగా ఉన్న ఒక ఐగుప్తురాలు ఈ హాగరు. ఈ సందర్భం మనకు తెలుసు. హాగర్ని అబ్రహాంతో పంపించినప్పుడు శారా సంతోషంగానే పంపించింది పిల్లలు కలగాలని. నిజానికి ఆమె గర్భవతి అయిన తర్వాత పరిస్థితి అక్కడ కొంచెము మారింది కదా. ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం హాగరు గురించి మనము చదవచ్చు. ఏడవ వచనంలో మనం చూద్దాము. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. చాలా, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను, ఇక ఎప్పటికీ శారాయి దగ్గరికి రాకూడదని హాగరు అనుకుందేమో. దేవుడు ఇక్కడ ఆ పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు. ఆమె ఎవరో, ఆమె స్థితి ఏంటో గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? శారాయి దాసివైన హాగరు. హాగరు అని పిలవచ్చు కదా, లేకపోతే ఐగుప్తీయులైన హాగరు అనవచ్చు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? శారాయి దాసివైన హాగరు. అంటే హాగరు స్థితి ఏంటంటే, ఒక దాసివి నువ్వు, నీ యజమానురాల కింద నువ్వు అణిగి ఉండాలి అని ప్రభువు ఆమెకి సెలవిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ నువ్వు ఆమె దగ్గర అణిగి ఉండు అని హాగర్కి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం కింద వచనంలో మనము చూస్తున్నాము. 9వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చెప్పగానే ఈ హాగరు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎందుకంటే ఆమె పరిస్థితి బాగాలేదు, గర్భవతి, ఎక్కడుంది? అరణ్యంలో ఉంది, ఆహార కొరత ఉంది, ఆదరణ లేదు, ఆశ పూర్తిగా అయితే లేదు.
ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఆన్సర్ చేయగలిగింది కానీ పారిపోతున్నానని, ఎక్కడికి వెళ్తున్నా మాత్రం ఆమెకు తెలియదు. అంతే కదా. చాలామంది పిల్లలు కూడా ఇంట్లోంచి పారిపోయి ఎక్కడ ఉంటారంటే రైల్వే స్టేషన్లో ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఏదో ఒకటి ట్రైన్ ఎక్కేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదామని తొందరపాటులో చాలాసార్లు అనుకుంటారు. అట్లాగే ఈ హాగరు కూడా పారిపోవాలనుకుంది కానీ ఎక్కడికి వెళ్ళాలో ఆమెకైతే తెలియదు, కానీ దేవుని తెలుసు కదా. ఇందాక మనం ఒక సాక్ష్యం విన్నాం, ఎంతో నేను టెన్షన్ పడ్డాను అని అక్క సాక్ష్యం చెప్పింది. నిజమే, టెన్షన్ మనకే కానీ దేవునికైతే లేదు టెన్షన్. ప్రతి విషయంలో మనం టెన్షన్ పడిపోతుంటాము, హడావుడి పడిపోతుంటాము. రేపు ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో పరిస్థితి ఏంటో అని మనం టెన్షన్ పడిపోతుంటాం. కానీ మనం కలుగు చేసిన మన సృష్టికర్త దేవుడు, ఆయనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయనకి రిజల్ట్ తెలుసు కదా. ఇప్పుడు ఒక మూవీ కానీ ఇంకా ఏదన్నా ప్రోగ్రామ్స్ రకరకాలు వస్తుంటాయి కదా, అందులో ఒక దయ్యాల మూవీ అయినా అనుకోండి, ఆ దయ్యం రాగానే వీళ్ళు ఏమవుతారు, భయపడతారు. అదంతా యాక్షనే కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ రూపంలో దయ్యం వస్తుందని. కానీ చూసే వాళ్ళకి ఆ మ్యూజిక్కి ఆ వెనకాల దయ్యం వస్తుంది అని చెప్పడానికి వీళ్ళు వణికిపోతాం. చూసే వాళ్ళైతే వణికిపోతుంటారు, కానీ వాళ్ళకేం టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆ మాస్క్ కానీ ఆ వేషధారణ అంతా వాళ్ళకి తెలుసు. ఓన్లీ యాక్షన్ మాత్రమే చేయాలి కాబట్టి వాళ్ళకేం భయం ఉండదు, చూసే వాళ్ళకే భయం. అట్లాగే మనకు కూడా మనకు కలిగే సిట్యువేషన్స్లో ప్రతి పరిస్థితిలో మనల్ని భయం కలిగి ఉంటాం. షుగర్ ఎక్కువైపోతే భయం, కంటి ఆపరేషన్ చేసుకోవాలంటే భయం, దేనికన్నా మనం భయపడుతుంటాం, కరెక్టే. కానీ మనం దేవుడిని ఆశ్రయించి మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు మన పక్షంగా కార్యాలు చేసేవాడే ఉన్నాడు. కాబట్టి దేనికి కూడా మా పిల్లలు చూడట్లేదు, మా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అని ఎవ్వరు కూడా పారిపోవాలని అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మన పరిస్థితిని మార్చగల దేవుడు. మన హృదయాలు నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఎన్నో పోరాటాల మధ్య, పోరాటం అంటే ఒక యుద్ధం అనే కాదు, కానీ కుటుంబాల్లో ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకపోతే పోరాటమే. ఎడారి అనుభవాలు, కరువులు, కొరతలు, ఆర్థిక సమస్యలు, వీటన్నిటిని తట్టుకోలేక, అప్పుల భారాన్ని తట్టుకోలేక చనిపోయారని ఎన్నో మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. కాబట్టి మనకు వచ్చే శ్రమంలో కూడా మనల్ని దేవుని ఆశ్రయిద్దాం. మనకు దేవుడు ఉన్నాడు కదా, మనకు సమస్తాన్ని ఆయన చక్కబెట్టేవాడు. ఇక్కడ యెషయాలో మనం చూసాము, నీవు అద్భుతములు చేసితివి అంటే ఆల్రెడీ చేసే ఉన్నాడు, ఇప్పుడు చేయాల్సినవి లేదు. ఆల్రెడీ మన పక్షంగా, వీళ్ళ పక్షంగా ఈ కార్యం చేయాలి అని చేస్తున్నాడు. వాటిని పొందుకోవడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఒక బిర్యానీ చేశారనుకోండి, చేసి అక్కడ పెడతారు పేరెంట్స్ కదా. పిల్లలు ఎప్పుడెప్పుడు దాన్ని తిందామా అని పరిగిస్తూ వస్తూ ఉంటారు, ఆకలి అయిపోయినా కానీ. ఎందుకంటే దాన్ని తినాలని ఆశ. మనం ఎప్పుడు పెడతాము, ఆ టైం వచ్చినప్పుడే పెడతాం. అట్లాగే దేవుడు కూడా మనకు అన్నీ సిద్ధపరిచే ఉంటాడు. ఆయన పాసనలోకి మనం ఎప్పుడైతే వచ్చి ఆయన మొరపెట్టుకొని ఆయన పాసనలో మన కన్నీరు విడుస్తామో, మన స్థితికి తగ్గట్టుగా మనకి ఆ సమయం మనకు ఆసనమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకి ఇస్తాడు కదా. ఇక్కడ మనం చూసాము, మన దేవుడు ఎవరు, చూచే దేవుడు. ఈ స్త్రీ దేవునికి మొట్టమొదట పేరు పెట్టిన స్త్రీ అంట ఈ హాగరు. నిజమే, చూచున్న దేవుడు నీవే అని కింద వచ్చిన మనము చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడానికి పై వచనాల్లో ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు. 11వ వచనంలో, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును అని ఒక గొప్ప వాగ్దానాన్ని, ఆ బిడ్డ జనాంగాన్ని గొప్పగా దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఉంటుంది, అది చూచుచున్న దేవుడవు నీవే అనే పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అనుకొనెను. ఇందాక మనం వర్షిప్లో మాట పాడాం కదా, ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడవు. నిజమే, ఈ రోజు నుంచి ఒకవేళ ఎప్పుడు ఏదైనా నిరాశలో కానీ ఒక దుఃఖంలో కానీ మనం ఉన్నప్పుడు, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు, నా పరిస్థితిని గమనిస్తున్నావని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాము. మన సమస్య నుంచి విడుదల పొందుకుందాం. రెండవ మాటగా మనం గమనిస్తే, మన దేవుడు మన ప్రార్థనలని ఆలకించువాడు. మన ప్రార్థనకి
వినకుండా ఉండేవాడు కాదు, జవాబిచ్చే దేవుడు. ఏ రోజైతే మనం ప్రార్థిస్తామో ఆ రోజే మన పక్షాన దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మనం కూడా మన మందిరంలో ఎన్నో అద్భుతాలు చూసాం. ఎంతోమంది అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు నిజంగా వారి దేవుడు వారి పక్షంగా కార్యం జరిగించి ఒక దినం గడిచేలోగానే వారి పక్షంగా కార్యాలు జరిగించున్నాడు. అందరి బట్టి దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా మన దేవుడు ప్రార్థనని వినే దేవుడు, ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అది ఆలస్యమేమో అవ్వచ్చేమో కానీ జవాబు రాకుండా అయితే ఉండదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా కూడా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మొరపెట్టడమే మన పని. ఆయన ఎప్పుడు మనకి జవాబు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అది ఏ సమయమైనా, ఉదయకాలమైనా, అర్ధరాత్రైనా, వేకుజామునైనా, మధ్యాహ్నకాలమైనా, సాయంత్రమైనా, ఏ సమయమైనా మనం ఎప్పుడు మొరపెడతామా అనే ప్రభు మన కొరకు చూస్తూ ఉంటాడు. మనమైతే మనకు ఉన్న పనుల్లో బిజీగా తిరుగుతూ ఉంటాం. లేచిన దగ్గర నుంచి హడావుడే, లేచిన దగ్గర నుంచి టెన్షన్సే, లేచిన దగ్గర నుంచి మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ 24 గంటలు మాకు సరిపోవట్లేదు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఏ పని అవ్వదు కదా. ముందుగా మనం దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు మన దేవుడు మన కార్యాలు కూడా చక్క పెడతాడు. కాబట్టి ఈరోజు నుంచి దేవునికి ఇంకొంచెం ప్రార్థన ఎక్కువ చేద్దాం. మీరందరూ ప్రార్థనా పనులు, మన ప్రార్థన టైంను కూడా మనము కొంచెం పెంచి దేవునికి మరింత దగ్గరగా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక సిట్యువేషన్ మనం గమనిద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ ఒక గుడ్డివాడైన భిక్షగాడు మనం చూస్తాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనంలో. ఆయన కొరడాలతో కొట్టి చంపుతాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర చుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి, చాలండి, అంతటా యేసు నిలిచి. ఇక్కడ యెరికో పట్టణంకు సమీపించినప్పుడు వీరందరూ ఒక సమూహంగా వెళ్తున్నారు. ప్రభు ఎక్కడున్నా కానీ ఒక గొప్ప సమూహం ఆయనని వెంబడించేది. ఒక్కడే ఎప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాల్లో గొప్ప జన సమూహము ప్రభువుని వెంబడించేదిగా మనకు తెలుసు. ఎందుకంటే ఆయన నానా రోగంతో బాధపరిచిన వారిని స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత కార్యం జరిగించిన దేవుడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఈ యెరికో పట్టణాన్ని సమీపించినప్పుడు ఈ జన సమూహం వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి కదా, ఆ శబ్దాలు, వాటన్నిటినీ ఈ రోడ్డు పక్కన ఉన్న భిక్షగాడు వింటున్నాడు. ఎందుకంటే ఆయన చూడలేడు, గుడ్డివాడు కనుక. గుడ్డివాడైన ఈ భిక్షగాడు ఏదో జరుగుతుంది, ఈ సౌండ్స్ ఏదో తేడాగా ఉన్నాయి, రోజు వచ్చే సౌండ్స్ అయితే కాదు అని ఆలోచించాడు. క్షణము అక్కడ వారిని అడుగుతున్నాడు, ఏంటిది అని అడుగుతున్నాడు. 37వ వచనం చూద్దాం. వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు ఏం చెప్పారంటే, నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ప్రభువు వెళ్తున్నాడని తెలుసుకున్నాడు. ఒక రాజకీయవేత్త కానీ, ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ మన ఇంటి ముందుగా వెళ్తుంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది. ఫస్ట్ ఆయన చూడాలనుకుంటాం మనం కదా. మనకి ఏదైనా అవసరమైతే ఫలానా పని మాకు కావాలని చెప్పాలని ఆశపడతాం. ఇక్కడ కూడా ఈ గుడ్డి భిక్షగాడు, ఆయన గుడ్డివాడైనప్పటికీ ప్రభు గురించి ఆయన ఎన్నో వినుంటాడు. ప్రభు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు అనేకుల పక్షాన్ని చేశాడు అని వినుంటాడు. ఇప్పుడు ఇంకేం కావాలనుకున్నాడు, ఎట్లాగైనా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను బాగవ్వాలి, ఆయన దగ్గర నుంచి నేను స్వస్థత కార్యము పొందుకోవాలి అనుకున్నాడు. ఈయన అడిగాడు, వాళ్ళు చెప్పారు. ఇంకా కేకలేస్తున్నాడు,
కేకలేస్తుంటే వాళ్ళు అన్నారు, ఊరకుండమని చెప్పానంట వాళ్ళు. ఇక్కడ చూస్తే మనము 39వ వచనంలో, ఊరకుండమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి. కానీ వాడు ఏం చేశాడు? మరి ఎక్కువగా ఆగిపోలా. ఎందుకంటే నాకు ఆశీర్వాదం కావాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. నాకు అక్క సాక్ష్యం చెప్పింది, 3వ రోజు ప్రార్థనలో అపవాది నువ్వేం వెళ్తావులే అన్నాడు, కానీ వచ్చాను, దేవుడి కార్యము చేశాడు. నిజమే. వీళ్ళు ఇక్కడ ఏమన్నారు? ఊరకుండుడి అన్నారు. ఊరకుండే ఆయన కామ్గా అయిపోయి ఉంటే గుడ్డివాడుగానే ఉండిపోయేవాడు. మరి ఎక్కువగా కేకలు వేశాడు కదా. అంతే, మన కార్యం ఏదన్నా మనం పొందుకోగలము అన్న సందర్భంలో అపవాది ఎక్కువగా మనల్ని శోధిస్తుంటాడు. ఏం వెళ్తావు చర్చికి? రోజు వెళ్ళేదే, ప్రతి వారం వెళ్ళేదే, గంటలు గంటలు కూర్చునేదే, వాక్యాలు వినేదే, పాటలు పాడేదే, మనం చేసేదే అని చెప్తాడు అపవాది కదా. అట్లాగే ఈయన్ని కూడా వాళ్ళు వారించారు, కానీ ఈయన వెళ్ళా మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఆ కేకలకు ఎవరు ఆగారు? ప్రభు ఆగాడు. ఎందుకంటే ఆయన వినే దేవుడని మనము ఇందాక విన్నాం. ఆయన ఫస్ట్ చూచే దేవుడు, తర్వాత వినే దేవుడు. ఆయన మాటలకి ఆగాడు, నిలిచి అడుగుతున్నాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు. దేవునికి తెలీదా? ఆయన గుడ్డివాడని తెలుసు, ఆయన చూపు కావాలని తెలుసు, కానీ అడుగుతున్నాడు. ఏం చెప్తాడా? ఆయనైతే మనసు మార్చుకోవాలా. నాకు 3 కోట్లు ప్రభువా, ఈ గుడ్డితనం ఉంటే ఉండింది, కానీ 3 కోట్లు ఇస్తే, ఒక 3 బిల్డింగ్లు ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఆ తర్వాత ఈ కంటి సంగతి దేవుడు ఎరుగు అనుకొని ఆయన చెప్పలా. నిజంగా ఆయనకి ఏది ఆ టైంలో కావాలో అదే అడిగాడు. నాకు చూపు కావాలి అన్నాడు. ప్రభు ఏమన్నాడు? కొన్ని సంవత్సరాలకి నీకు చూపు వస్తుంది, నువ్వు చాలా ఇప్పుడు ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం. ఏం చెప్పలా దేవుడు. ఏమన్నాడు? వెంటనే దేవుడు చెప్తున్నాడు. యేసు 42వ వచనంలో, యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఏ కేకలేశాడు? అవిశ్వాసపు కేకలేలా. ప్రభువా నన్ను రక్షిస్తావా, ప్రభువా నన్ను కనికరిస్తావా, ప్రభువా నన్ను కాపాడుతావా, నీ చేతనవుతుందా అని కేకలేలా. ఏం కేకలేశాడు? విశ్వాసపు కేకలేశాడు. మనం కూడా ఈ కార్యం నా దేవుడు నాకు చేస్తాడు అని విశ్వసించండి. నిజంగా విశ్వాసమే దేవుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమని హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చదవగలం. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అంటే విశ్వాసాన్ని కోరుతున్నాడు. ఆయన ఎప్పుడు మన ప్రార్థనలు వినే దేవుడే, కానీ మన దగ్గర నుంచి ఆయన కోరేది ఏంటంటే విశ్వాసం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను పడి సముద్రంలో పడమంటే పడుతుందట. కానీ మనం ఎలా ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము గ్రహించుకుందాము. మన దేవుడు ఎప్పుడు వినేవాడు, మనకి ఎప్పుడు సహాయం చేయాలని ఆయన అనుకుంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు నిరుత్సాహపరచడు, బాధ పెట్టాడు. మనుషులైతే మనల్ని బాధ పెడతారు, అవునా నువ్వు బాధపడ్డావా అంటారు. నిజంగా దేవుడి దగ్గరకు వస్తే ఎవరిని అయినా బాధ పెట్టే దేవుడు కాదు. కాబట్టి మనము మొదటి విషయం గ్రహించాము, మన దేవుడు చూచే దేవుడు, రెండోదిగా వినే దేవుడు, మూడోదిగా మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉన్నాడు. మనము చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిచీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తులో దేవుని ప్రజలు పడుతున్న బాధలు ఆయన చూశాడు, విన్నాడు, వారికి సహాయం చేయడానికి దిగి వచ్చాడు. మోషేని, అహరోని, మిరియామ్ని వాడుకున్నాడు. ముఖ్యంగా మోషేని తన ఆత్మతో నడిపించాడు. వారందరినీ ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. అంటే మన శ్రమలో, మన దుఃఖంలో మనతో పాటు ఆయన
బాధ నొందెను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన కూడా మన దుఃఖంలో మనతో పాటే ఉంటాడు. ఇప్పుడు ఒకరికి ఏదైనా అనారోగ్యం వస్తే ఎక్కడ పెడతారండి? హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. ఐసీయూలోకి అందరినీ రప్పిస్తారా? ఎవరిని రప్పించారు. వారు ఒక్కరే ఉండాలి. ఆ సమయంలో ప్రార్థించినా కానీ దేవుడు ఏం చేస్తాడు? వారి మధ్యలో ఉంటాడు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కదా. మన దేవుడు ఎక్కడైనా ఉండగలడు. కొన్ని సందర్భాల్లో మనం అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం. ఒక హాస్పిటల్ పరిస్థితిలో కానీ, ఏదైనా అనారోగ్యం పరిస్థితిలో కానీ, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితి కానీ, ఏదైనా కానీ దేవుడు మన తోడుగా ఉన్నాడని ఆ సమయంలో మనము గ్రహిస్తాము. ఎందుకంటే గాఢాంధకార లోయలను సంచరించినను ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయిందువు కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు కూడా ఎట్లా మాట్లాడతాడు? ఇది మన ఎదురుగా వచ్చి మాట్లాడతాడా? ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏదైనా మన కష్టంలో, నిట్టూర్పులో నిజంగా ప్రభువా నువ్వు నాతో మాట్లాడాల్సిందే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా నీ వాక్యం మనం ధ్యానించినప్పుడు నిజంగా ఆయన ఇచ్చే వాక్యము ప్రతి వ్యక్తిని బలపరుస్తుంది, ప్రతి వ్యక్తిని ధైర్యపరుస్తుంది. ఎవరన్నా ఇంకా నేను బ్రతకలేని ప్రభువా, నేను చచ్చిపోవాలి అని చివరిసారిగా నీ వాక్యం చదువుకోవాలి అని బైబిల్ తీసినప్పుడు నిజంగా వారిని ధైర్యపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, నిజంగా నీ పక్షాన కార్యాలు జరిగిస్తాను, ధైర్యంగా ఉన్నానని అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నిజంగా మనం ఎంత ధన్యులము, మాట్లాడే దేవుడిని మనము కలిగి ఉన్నాం. నిజంగా దేవుడికి కూడా మనము చింతించాల్సిన అవసరమైతే లేదు. మన ప్రభువు మన సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు. కీర్తన గ్రంథము 30వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలండి. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును ఏం చేశాడు దేవుడు? నాట్యంగా మార్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకేలా దుఃఖంతో ఉన్నారేమో, నిజంగా దేవుడు సెలవిస్తున్నాడు, మీరు దుఃఖపడరు, మీరు నాట్యం చేస్తారని చెప్తున్నాడు దేవుడు. సంతోషమైన అందరికీ నాట్యం చేద్దామా? నిజంగా దేవుని సంధిలో మనం ఆనందించినప్పుడు నిజంగా మన హృదయంలో ఉన్న వేదన తీసివేసి ఆ స్థానంలో ఏం పెడతాడు? సంతోషం పెడతాడు దేవుడు. నిజంగా దేవుని నమ్మి దేవుని ఆరాధిద్దాం. అట్లాగే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 3వ వచనం మనం చూద్దాం. ఇక్కడ మన దేవుడు వేయించున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడంటే ఏం చేస్తారని? మాట్లాడతాడు, కార్యాలు చేస్తాడు, మనతో ఉంటాడు అని అర్థం. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నిజంగా మన జీవితాల్లో మనం ఏదైనా కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తుందేమో. నా జీవితంలో ఇది లేదు, మా పిల్లల జీవితంలో ఇది లేదు, అందరూ బాగున్నారు అని అనుకుంటున్నారేమో. నిజంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించడానికి ఆయన దిగి వస్తారంట మన కోసం. నిజంగా నమ్మి దేవుడిని ఆరాధిద్దాం. మన సంతోషాన్ని ధరింపజేసే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. కనుక అందరము కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు దేవుణ్ణి హృదయంలో ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా అందరం కళ్ళు మూసుకుందాము. మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన వేదనని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. మనకు రావాల్సిన ఆశీర్వాదం మనకు రావట్లేదని మనం ఎవరు దుఃఖపడద్దు. మీ ఆశీర్వాదము మీదే. దేవుడు మీకు తగిన సమయంలో మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపిస్తాడు. మీ దీవెన నీదే, మీ ఆశీర్వాదం నీదే. అరణ్యంలో కూడా రహదారిని పుట్టించిన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందరం ప్రార్థించుకుందాం. ప్రభువా, మా జీవితాల్లో నైనా మా వేదన ఏదైతే ఉందో నువ్వు చూసే దేవుడు ప్రభువా, మా ప్రార్థనని వినే దేవుడివి. మా పట్ల కార్యాలు జరిగించడానికి నువ్వు మౌనంగా ఉండక మాతో మాట్లాడుతూ ఉన్న దేవా, నీకు వందనాలు నా తండ్రి. మేము నిజంగా మేమందరం నా తండ్రి నాయన నీ పట్ల విశ్వాసం కలిగి మీతో కలిసి మీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ఎల్లప్పుడూ మాకు ఇవ్వండి ప్రభువా. ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారుగా, స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా మమ్మల్ని లేవనెత్తి ప్రభువా అని ప్రార్థించుకుందాం. మన దేవుడు కృంగిన వారిని
లేవనెత్తే దేవుడు, గ్రొడ్డి వారి కన్నులు తెరవు చేసే దేవుడు. ప్రార్థించుకుందాం అందరం. మాట్లాడే దేవుడవు నీవు, నీవు మాట్లాడని రాయివి రబ్బు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి కాపరివి నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి కాపరివి నీవు. అన్నీ సహించి సియోనులోన నాతో ఉండే దేవుడవు నీవు. అన్నీ సహించి సియోనులోన నాతో ఉండే దేవుడవు నీవు. నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడవు నీవు. యేసయ్యా, 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 మహోన్నతుల చేయగల దేవా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నా తండ్రి ప్రభువైనా, ఇలా మీరు ఎలాంటి దేవుడవో తండ్రి, మీరు మాట్లాడే దేవుడని, వినే దేవుడని, చూచే దేవుడని ప్రభా, మా అందరితో మాట్లాడింది నీ కొందనాలైనా ప్రభా. ఇవన్నిటిని మేము గ్రహించిన తండ్రి ప్రభువైనా మీ పట్ల మరింత విశ్వాసం కలిగి అయ్యా మా వ్యాధి బాధల్లో కానీ కష్ట నష్టాల్లో కానీ ప్రభువైనా మిమ్మల్ని విడిచిపెట్టగా మిమ్మల్ని హత్తుకొని జీవించే జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని, చేరేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని క్రీస్తు యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాపలోకంలో యేసు తప్ప దేవుడున్నాడా? పాపాలు క్షమించే నాదుడున్నాడా? పాపాలు క్షమించే నాదుడున్నాడా? తెలుసుకొనము మనసా, తెలుసుకొనము, తెలుసుకొనము మనసా, తెలుసుకొనము. ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస, నీ విశ్వాస, నీ విశ్వాస నావలో యేసుడున్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా?